అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ట్యూషన్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు టాపిక్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఇది నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి, అదేవిధంగా 1 to 5 క్లాస్ స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నాన్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి దీంట్లో న్యాచురల్ నెంబర్ థియరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అదే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ గురించి కూడా. నెంబర్ థియరీలో ఈ న్యాచురల్ నెంబర్స్ అని, ఈవెన్ నెంబర్స్ అని, ఆడ్ నెంబర్స్ అని ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేటర్స్ వచ్చి ఎడిషన్ అని, సబ్స్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ని సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 7 8 9 అనేవి. అదేవిధంగా ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఈవెన్ నెంబర్స్ అనేవి అంటే సరి సంఖ్యలు 2 4 6 8 అట్లా. బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9 ఇవన్నీ కూడా. సహజ సంఖ్య అంటే అది అది ఏ సంఖ్యతో కూడా భాగింపబడినటువంటిది అని చెప్తారు. 1 into 1 1, 1 into 3 3, 1 into 5 5, అలా 1 into 7 7, అంటే సింగిల్గానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పూర్ణ సంఖ్యలు అన్నప్పుడు 0 కూడా కలిసి వస్తుంది, దాన్ని పూర్ణ సంఖ్య అంటాం. పోతే ఇక్కడ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ ద డివిజన్ ఇవన్నీ ఎడిషన్ అంటే 1 plus 2, 1 plus 2 equal to 3, 1 minus 2 minus 1, 1 into 1 is 1, 1 divided by 1 is 0. Is all the for some example తీసుకుంటే అదర్ ఆపరేటర్స్ ఆల్సో దే ఫర్ గ్రేటర్ than లెస్ దెన్. ఈ గ్రేటర్ దాన్ లెస్ దెన్ అనేది ఎక్కడ వాడతాం? 3 greater than 2, 2 కన్నా 3 పెద్దది, 2 కన్నా 1 చిన్నది, 2 less than 1. ఈ రకంగా మనం గ్రేటర్ దాన్ లెస్ దెన్ అనేది కంపారిజన్ బిట్వీన్ 2 నెంబర్స్ ఆఫ్ ద 2 పీపుల్ ఏజ్ గ్రూప్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వీళ్ళకన్నా బాగా చదువుతారు, క్లవర్ అనో, ఇంటెలిజెంట్ అనో, మోర్ ఎడ్యుకేటెడ్ అనో, ఒకరికన్నా ఒకరు టాల్గా ఉన్నారనో, కంపారిజన్కి మనం గ్రేటర్ దాన్ లెస్ దెన్ అని. ఈక్వల్ అంటే ఆ రెండు కూడా 1 equal to 1 అంటే 1 equal to 1, 2 సమానంగా ఉంది అనేది. అలాగే 2 నెంబర్స్ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ చేస్తే దాని మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్న టోటల్ చెప్పేటప్పుడు దాన్ని మనం ఈక్వల్ టు అని చెప్తాం. ఈక్వల్ టు ఇస్ ద వన్ ఆఫ్ ఆపరేటర్. ఇక్కడ 2/1 అంటే 2/1లో న్యూమరేటర్ ఇస్ 2, డినోమినేటర్ ఇస్ ద 1. ఎప్పుడు కూడా 1/2 ఉంది. 1/2 అంటే న్యూమరేటర్ ఎక్కువగా, డినోమినేటర్ తక్కువగా ఉన్నప్పుడు దానికి వాల్యూస్ మామూలుగా 1 2 3 అట్లా వస్తాయి. అదే న్యూమరేటర్ చిన్నగా, డినోమినేటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది 0.5 కింద మనం వాల్యూ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా అర్థం కావట్లేదు, మోర్ క్లారిటీ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.